ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. కేంద్రం ప్రకటించింది. సో ఇటు సీజేపీతో చర్చలకు ముందే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీజేపీ ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం ఫలించిందని అనుకోవచ్చు. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. సో డీటెయిల్స్ ఏంటి? పార్టీ నేతలు విజయం సాధించారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ నీట్ పేపర్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అటు ఢిల్లీ అస్థినాలో కూడా పార్లమెంట్ భవన్ వద్ద ప్రాణాలు తెగించి మరి వారు ఆందోళన చేసిన తీరు మొత్తం కూడా దేశం మొత్తం కూడా చూసింది. వారికి మద్దతు తెలియజేసింది. యువత తలుచుకుంటే సాధించేది ఏది లేదని కాంగ్రెస్ జనతా పార్టీ ఖచ్చితంగా నిరూపించిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా నీట్ పేపర్ విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఈ రోజు అతిపెద్ద విజయం సాధించిందని అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు తక్కువ జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ లీకేజ్ తరచూ జరుగుతుంటాయి, రాష్ట్రంలో జరుగుతుంటాయి, వివిధ ప్లేసెస్ లో జరుగుతుంటాయి. కానీ కేంద్రంలో ఒక్కసారిగా దాదాపు 152 పేపర్లు లీక్ అయినప్పటికీ కూడా కేంద్రం దీనిపై స్పందించకపోవడంతోనే అటు కాంగ్రెస్ జనతా పార్టీ చాలా సీరియస్ గా మూమెంట్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు 3 సార్లు ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఈ రోజు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద. ఈ రోజు చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి పంపించడం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక పూర్తి చర్చ మారింది. అయితే ఒకవేళ రాజీనామా ఇంకా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తామని ఇప్పటికే అల్టిమేటం కేంద్రానికి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు ఇచ్చారు. ఆ తర్వాత వారికి మద్దతుగా ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటికే మద్దతు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చర్చల సందర్భంగా కేంద్ర మంత్రి రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపడం ప్రస్తుతం అయితే ఇది ఒక విజయంగా కాంగ్రెస్ జనతా పార్టీకి ఒక పెద్ద విజయంగా అయితే చెప్పుకోవచ్చు. నిన్న మనం చూసాం, మోడీ ఒక వీడియో ద్వారా ఫ్రెండ్స్ అంటూ ఒక వీడియోని విడుదల చేసిన తీరు మనం చూసాం. అయితే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇప్పటికే ఒక పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా కేంద్రం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఆ చట్టం దాదాపు 10 కోట్ల జరిమానాతో పాటు 10 సంవత్సరాల జైలు శిక్షను కూడా ఆ చట్టం అమలు చేసిన తీరు కూడా మనకి చట్టాలు తెచ్చినప్పుడు కూడా కన్వెన్షన్ సెంటర్ అంటే ఎవరైతే పేపర్ లీక్ అయినటువంటి వారి విషయంలో కోర్టులలో చాలా కేసెస్ పెండింగ్ లో ఉంటాయి. 2002లో జరిగింది, 2003లో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించిన పేపర్ లీక్ కావడం ఇలాంటి జరుగుతూనే ఉన్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు సీరియస్ గా ప్రొటెస్ట్ చేయడం. అంటే ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ రాజీనామా పత్రాన్ని అటు ప్రధానమంత్రికి అందించాడు. మరి ప్రధాని ఒకే అయిన తర్వాత రాష్ట్రపతి పంపుతారు. దాన్ని ఆమోదించిన తర్వాత మరి ఈ విషయంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు మాత్రం భారీ విజయం అయితే సాధించారని చెప్పవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా యువత చేస్తున్నటువంటి యొక్క ఉద్యమానికి విశేష స్పందన అయితే కలిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా